నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఏం సంగతి శంకర్, ఏం ఎర్ర కండువ వేసుకొని కనపడుతున్నాడు అనుకుంటారు కదా. అంటే ఏం న్యూస్ చెప్తున్నానో మీకు అర్థం కావాలని కండువ వేసుకున్నా. ఇప్పుడు మీకు గుర్తుకు రావాలి ఈ కండువ ఎందుకు వేసుకున్నా, ఏ వార్త చెప్తున్నా అనేది. ఒకవేళ మీకు గుర్తుకు రాకపోతే ఇంకొక సిగ్నేచర్ ఇస్తా, మీకు ఇంకొక సిగ్నేచర్ కూడా ఇస్తా. ఇట్లా ఇట్లా పెట్టుకొని నడుచుకుంటూ పోతూ ఉంటారు అన్నమాట. ఈ కండువ నెత్తికి కట్టుకుంటారు. అది కట్టుకొని చూపిస్తా. అది కూడా ఎట్లుంటుందంటే ఇట్లా ఇట్లా నెత్తికి కండువ కట్టుకొని ఇట్లా ఇట్లా కట్టుకుంటారు. ఇట్లా కట్టుకొని ఇట్లా మూటలు మోసుకుంటూ పోతారు. ఇట్లా కట్టుకొని ఇట్లా మూటలు మోసుకుంటూ పోతారు. ఈ మంత్రి గారి గురించే మాట్లాడదామని ఈ వేషం వేస్తున్నా. ఇట్లా కట్టుకొని ఇట్లా పోతారు. అట్లనే దీంతోపాటు ఇంకా మీకు గుర్తుకు రావాలంటే ఒక ఫోటో చూపిస్తుంటారు. ఇగో సెట్ అయిందా, కరెక్ట్గా సింక్ అయిందా? సేమ్ రైట్. మంత్రి గారి గురించే మాట్లాడదామని ఈ కండువ ఈ వ్యవహారం తీసుకొచ్చిన. అంటే మనం ఈ కండువాలు చూసి, ఈ మూటలు మోసుడు చూసి ములుగు ప్రజలు ఏ రకంగా మోసపోయారో చెప్పడం కోసం సీతకేశమే ఇష్టం. ఇందులో ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు, ఇంకేది కాదు. నేను ఆమెకు రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నా. సో ఇట్లా మూటలు మోసి అక్క ఇట్లా కండువాలు కట్టుకొని ఇట్లా తిరిగి అప్పుడు అంతా వాగులు వంకలు తిరుగుతుంటే నిజంగా సీతక్క మంచి సేవకురాలు, గిరిజనుల కోసం బాగా కష్టపడుతుంది అని చెప్పేసి ఈ మూటలు మోసడం ఇవన్నీ చూసి మనము బాగా ఫిదా అయ్యేటోళ్ళం. సోషల్ మీడియాలో చూసి, ఈ రీల్స్లలో అల్లా చూసి ఫిదా అయ్యేటోళ్ళం. అట్లనే ఇంకా అక్క గురించి కొన్ని ఫోటోలు ఇట్లా కనపడతాను చూడు. సేవ కార్యక్రమం ఎట్లా ఉన్నాయి చూడండి. అద్భుతంగా సేవలు చేసేది ఇట్లా. కాకపోతే అన్ని కెమెరాకు కనపడేటి. మరి ఎట్లా ఈ కెమెరాకి అన్నీ ఎట్లా క్యాప్చర్ అయ్యేదో తెలియదు. ప్రతిదీ కెమెరా క్యాప్చర్ అయ్యేది ఇట్లా. ఈ ఫోటోలన్నీ కూడా ఇట్లా కబడ్డీ ఆడేటిది, ఇట్లా చీరలు ఏంటివి, పిల్లలకి ఏదో బ్యాగులు దుప్పట్లు అనుకుంటా, ఇంకోటి నడుచుకుంటా పోయేటిది. ఇట్లా ఎర్రతుండు నెత్తికి కట్టుకొని ఇట్లా ఉన్నటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా బాగా వైరల్ అయ్యేటివి. సో ఇట్లా అక్క గురించి అప్పట్లో ఇట్లా వీడియోలు కూడా వచ్చినాయి. ఇట్లా వీడియోలు కూడా అక్క వాగు దాటేటువంటి వీడియో ఇట్లా రీల్స్ రూపంలో చాలా కనపడేటివి. ఇట్లా సీతక్క పచ్చేలా కూర్చొని కూలీలతోటి కలిసి భోజనం చేస్తున్నటువంటి ఒక రీల్, ఇది కూడా బాగా చూసినాం మనం. ఇట్లా అలాగనే ఇట్లా మన గిరిజన ముద్దు బిడ్డ మన సీతక్క ఇట్లా కారు నుంచి బయటికి రాగానే ఇట్లా పూల వర్షం కురుస్తూ ఉంటే లీడర్ అని పాటలు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. అట్లనే ఇట్లా చేతుల చెప్పులు పట్టుకొని నీళ్ళల్లో ఇట్లా సరదాగా ఉన్నటువంటి సీతక్కని కూడా మనం రీల్స్ రూపంలో చాలా చూసినాం. ఇట్లా సో ఇట్లా చాలా చూసి మరి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఇట్లా చాలా చూసి ములుగులో సీతక్క చేయనటువంటి సేవ లేదు. పేదోడికి ఏడ కష్టం వస్తే ఆడికి సీతక్క పోతుంది. పేదోని దగ్గర ఆమె సేవ చేసి వస్తుంది, పేదోళ్ళకి సేవ చేసి వస్తుంది. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఇట్లా మూటలు మోసుకుంటా, ఇట్లా నెత్తి మీద మూటలు మోసుకుంటా. ఎందుకంటే పిఎలు ఉన్నా, డ్రైవర్లు ఉన్నా, ఎవరున్నా సరే వాళ్ళందరూ మోసుకొస్తారు వెనకంగా. అక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసింది. కానీ అక్కనే స్వయంగా ఇట్లా మూటలు మోసుకుంటా పోయి పాపం ఆ పేద ప్రజలకు, గిరిజనులకు పంచొచ్చేది అనమాట. ఇవన్నీ చూసి మనం నిజంగా సీతక్క చాలా గ్రేట్, నేను కూడా చాలా గ్రేట్ అనుకునేవాడిని. అరే అమ్మ, ఒక లీడర్ ఇంత ఈ రకంగా సేవ చేస్తూ ఉంది అని చెప్పేసి అనుకునేటోళ్ళం. మనం రీల్స్లో కూడా చాలా చూసి ఆమెకు జేజేలు కొట్టేటోళ్ళం, కామెంట్లు, షేర్లు ఇట్లాంటివన్నీ చేసేటోళ్ళం. కానీ అసలు కథ ఏమైందంటే ఇట్లా ఇవన్నీ చేసి చూసి మనం నిజంగా సీతక్కని 2 సార్లు గెలిపించి ఈసారి ప్రభుత్వం రాగానే మన బతుకులలో వెలుగులు నింపుతుంది అని చెప్పేసి గిరిజనులందరూ సంబరపడితే ఆమెకు మంత్రి పదవి కూడా ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఆయన క్యాబినెట్లో. ఆ మంత్రి పదవి కూడా మళ్ళీ ఆషామాషి మంత్రి పదవి కాదు, పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు. అంటే గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దాలి, గ్రామాలని ఒక గ్రామ స్వరాజ్యం చేయాలనేటువంటి వ్యవహారంలో దాంట్లో ఈ శాఖ చాలా కీలకం అన్నమాట. గ్రామాభివృద్ధి శాఖ, పంచాయతీ శాఖ ఇచ్చిరు ఆమెకు. సో అట్లా ఇచ్చినప్పుడు గిరిజనులు కూడా మస్తు ఖుషాయిరు, అంత అయ్యారు. మరి ఎందుకు ఇప్పుడు ఈ ముచ్చట చెప్తున్నాం అంటే అక్క ములుగు జిల్లాల సీతక్క ములుగు జిల్లాల
ఏటూరు నాగారం మండలము రొయ్యూరు చాల్పాక అనేటువంటి విలేజ్ గ్రామాలల్లో అక్క ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను ఒకసారి గుర్తు చేస్తున్నాము. ఇవాళ ఆ గిరిజన ఆ ఊర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఊర్లో ఉన్నటువంటి గిరిజనుల మీద కేసులు అయినాయి. దేనికైనాయి? సీతక్క ఇట మూటలు మోసుకుంటా పోయి ఓట్ల కోసం అడిగినప్పుడు వాళ్ళు పోయినప్పుడు కొన్ని హామీలు ఇచ్చి వచ్చింది. హామీలు ఇచ్చి వాళ్ళ ఓట్లు వేయించుకున్నది. ఓట్లు వేయించుకొని 2 ఏళ్ళు అవుతుంది దగ్గర. ఇవాళ ఇది జూను, ఇంకొక 3 నెలలు పోతే 3-4 నెలలు పోతే 2 ఏళ్ళు కూడా అయిపోతుంది. సో ఈ 2 ఏళ్ళు దగ్గర పడుతున్నా కానీ ఇంకా ఆ పక్కా ఇండ్ల కార్యక్రమం ఆ హామీల గురించి ఏమీ లేకపోయింది, ఏమీ లేదు. దాంతో ఆమె ఇండ్లు ఇవ్వకపోగా ఉన్నటువంటి గుడిసెలు కూడా కూలగొడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజనులు అడ్డుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ విషయంలో గుర్తు చేద్దామని సీతక్క ఏషం కట్టిన సీతక్క ఎట్లయితే పొయ్యి సేవలు చేసిందో ఆ రకంగా నేను ఈ మెడల ఈ తుండేసుకొని మూట నెత్తలు పెట్టుకొని వార్తలు చెప్తా ఉన్నా. అసలు మ్యాటర్ ఏంటంటే నమ్మించి మోసం చేసింది మన సీతక్క. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రొయ్యూరు చాల్పాక అనేటువంటి గ్రామాల మధ్య అక్కడ అటవీ ప్రాంతాలు ఉంటాయి. ములుగు జిల్లా ములుగు నియోజకవర్గం చాలా పెద్దది తెలుసా. ఓట్లు తక్కువ ఉంటాయి, గ్రామాలు కూడా తక్కువనే ఉంటాయి, చాలా దూరం ఉంటాయి అన్నమాట. చాలా విశాలంగా ఉంటుంది. అట్లా ఈ రొయ్యూరు చాల్పాక గ్రామాల మధ్య అటవీ ప్రాంతాల్లో వేలాది మంది గిరిజనులు నివాసం ఉంటున్నారు. అక్కడ దాదాపు కొన్ని దశాబ్దాల కాలంగా వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుంచి కూడా అక్కడనే అవే భూములని సాగు చేసుకుంటూ అక్కడనే జీవనం సాగిస్తూ ఉన్నారు. అయితే ఈ వేలాది మంది గిరిజనులకు సీతక్క పోయినసారి ఏం హామీ ఇచ్చిందంటే, మీకు ఇండ్లు లేవు ఈసారి నేను గెలిస్తే మన ప్రభుత్వం వస్తే నేను మంత్రిని అయితా మీ అందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చింది. నిజంగానే పక్కా ఇండ్లు మరి సీతక్క మాట అంటే మాట, ఎందుకంటే మూటలు మోసుకొచ్చి మనకు సేవలు చేసిందా. ఏమో మంత్రి కాకముందుకే ఏమి అధికారంలో లేకముందుకే గిట్లా చేసింది. అధికారంలోకి వస్తే మనకి ఇండ్లు తప్పకుండా కట్టిస్తా అని చెప్పేసి పాపం ఈ గిరిజనులు ఈ గ్రామాల ప్రజలు ఏటూరు నాగారం మండలము, ఈ రొయ్యూరు చాల్పాక ఈ గ్రామాల ప్రజలందరూ ఆమెకు ఓట్లు వేసిర్రు. ఆమె గెలిచింది, ఆమె మంత్రి కూడా అయ్యింది. పక్కా ఇండ్లు నిర్మిస్తా అని చెప్పింది. ఏడాది పోయింది, 2 ఏళ్ళు దగ్గర వస్తున్నాయి. ఇటువైపు కనీసం తిరిగి చూడలే. కానీ వీళ్ళు ఆ ఊర్ల మధ్యలో గుడిసెలు వేసుకొని ఉంటున్నారు అక్కడనే. ఇక చూస్తున్నారు. సీతక్క రాలే కానీ సీతక్క జమీందారుల లెక్క సీతక్క పోలీసు వాళ్ళు, సీతక్క ఫారెస్ట్ ఆఫీసర్లు వైరాల దగ్గరికి, ఎవరి దగ్గరికి, ఈ గ్రామాల ప్రజల దగ్గరికి పోయి వాళ్ళు గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలను మొత్తం బుల్డోజర్లను పెట్టి కూలగొట్టారు. మొత్తం కూలగొట్టారు. ఎట్ట కూలగొట్టారో కూడా మీకు ఇక్కడ వీడియోల రూపంలో చూపిస్తా. ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా. ఇగో ఇట్లా పోలీసు వాళ్ళు పోయి వాళ్ళ గుడిసెలు అయ్యేం పెద్ద పర్మనెంట్ ఇండ్లే కావు గుడిసెలు, ఆ గుడిసెలను మొత్తానికి ఇట్లా వీకేసి ఆగం చేసిరు. ఇగో చూడండి, ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తా. గిరిజనుల గోస ఎట్లా ఉన్నది, సీతక్క ఏడున్నది. రొయ్యూరు ఇది. ఇక రొయ్యూరులో ఇక చూడండి. ఇగో ఇట్లా వాళ్ళకు ఈ గిరిజనులకు పోలీసు వాళ్ళకు గొడవలు అయినాయి. ఇట్లా పోలీసు వాళ్ళ దగ్గరనే లాఠీలు తుపాకులు ఉంటాయి. మరి గిరిజనుల దగ్గర ఏముంటాయి పాపం, ఇంట్లో వండుకొని తినేటువంటి కారం ఉంటుంది, వాళ్ళ చేతుల కట్టెలు ఉంటాయి. వాళ్ళ ఇండ్ల మీదకి వాళ్ళ గుడిసెల మీదకి వస్తే ఊకోరు కదా, వాళ్ళు ఏదో నిలువరించే ప్రయత్నం చేసిరు. ఆ గుడిసెలు గులగొడుతుంటే కట్టెలు కారాలు పట్టుకొని నిలువరించే ప్రయత్నం చేసిరు. ఇట్లా అయిపోయినాక చూడండి చివరికి ఎట్టేటైంది. కేసీఆర్ ఇచ్చిన పోడు భూములపైకి బుల్డోజర్లు పోయినాయి. తాత ముత్తాతల నుంచి పోడు చేసుకుంటూ బతుకుతున్న గిరిజన రైతుల భూముల్లో అటవీ శాఖ బుల్డోజర్లు చిచ్చుపెట్టాయి. ట్రెంచ్ తీసేందుకు అటవీ అధికారులు మంగళవారం ప్రయత్నించగా గిరిజన
గిరిజనం తిరగబడింది. గత కేసీఆర్ ప్రభుత్వం తమకు హక్కుల పత్రాలు ఇచ్చిన భూముల్లో ప్రశాంతంగా సాగు చేసుకుంటుంటే అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా వచ్చి ట్రెండ్స్ తీస్తున్నారని, అంటే అవి గోతులు తీస్తున్నారని ఓ గిరిజన మహిళ జేసీబీకి అడ్డంగా పడి తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కింది. ఇది మొత్తం గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడి. ఇక చూడండి, ఇక్కడ ఇగో కాళ్ళు మొక్తా ఉంది పాపం, ఆమె కాళ్ళు మొక్తా ఉన్నది ఇట్లా. సో ఇది జరిగినటువంటి వ్యవహారం. ఇట్లా ఇందులో ఇట్లా అడ్డుకున్నారని చెప్పేసి, ఇది చేసిరని చెప్పేసి ఈ మొత్తం వ్యవహారంలో ఆ 2 గ్రామాలకు సంబంధించినటువంటి ఒక 11 మంది గిరిజనుల మీద కేసులు నమోదు చేసిరు పోలీసు వాళ్ళు, ఫారెస్ట్ అధికారులు. వీళ్ళు కేసులు నమోదు చేసిరు. ఇంకా నాకు తెలిసి ఇంకా వాళ్ళని రేపో మాపో రిమాండ్కి పంపిస్తారు, జైలుకు పంపిస్తారు ఈ గిరిజనులను కూడా. కానీ ఇప్పటిదాకా సీతక్క ఈ సంఘటన గురించి ఎక్కడ చిన్న స్టేట్మెంట్ ఇవ్వలే, ఎక్కడ ఖండించలే, ఎక్కడ ఒక మాట చెప్పలే. పోలీస్ యంత్రాంగం అంతా ఆమె చేతుల్లోనే ఉంటుంది, అంటే అలా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. మరి ఇట్లా మా గిరిజనులు వాళ్ళు ఏదో తెలుసో తెలియకో చేసిర్రు, మేమే హామీ ఇచ్చినాం మా కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం, మూటలు మోసుకుంటూ పోయి ఇట్లా ఏదో నమ్మబలికిచ్చి వాళ్ళకి హామీ ఇచ్చినాం, మేమే మర్చిపోయినాం, తప్పు మాదే. కాబట్టి మీరు పోవడం, వాళ్ళ గుడిసెల మీదకి పోవడం తప్పు కూడా మీ తప్పు కూడా ఉన్నది, కాబట్టి మీరు కేసులు పెట్టకండి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి చెప్పాలి. కానీ ప్రభుత్వం నుంచి చెప్పలే. ప్రభుత్వం నుంచి చెప్పకపోగా ఈ 11 మందిని మీద కేసులు పెడితే సైలెంట్గా ఉన్నది సీతక్క. చెవులు వినపడతలేవు, కళ్ళు కనపడతలేవు అన్నట్టుగా సైలెంట్గా ఉన్నది. ఏడామే దాని గురించి కూడా కనీసం స్పందిస్తలేదు. ఇది మన తెలంగాణ గిరిజనులు, వీళ్ళంతా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ గిరిజనులు. కానీ సీతక్కకు ఎవరు అవసరం తెలుసా? ఇదే ఏటూరు నాగారము, ఇదే ఆ చుట్టుపక్కల ప్రాంతాలల్లో ఛత్తీస్గఢ్కి వెళ్ళి అక్రమంగా వలస వచ్చినటువంటి ఛత్తీస్గఢ్ గిరిజనులు ఉంటారు కదా, వాళ్ళ అవసరం ఈమెకు. ఎందుకంటే ఆ గిరిజనులు ఇండ్లు అడిగారు, భూములు అడిగారు, ఏం అడిగారు. వాళ్ళకేం కావాలి? ఖాళీ రేషన్ కార్డు కావాలి, ఓటర్ ఐడి కావాలి. ఓటర్ ఐడి ఏమో ఈమెకు కావాలి, రేషన్ కార్డు ఏమో వాళ్ళకి కావాలి. ఆ రేషన్ కార్డు ఉంటే బియ్యము, నూనె గట్రా రేషన్ సామాన్ వస్తాయి కదా, దానికోసమే ఆ గిరిజనులకు రేషన్ కార్డు కావాలి. ఓటర్ కార్డులు ఏమో ఈమెకు కావాలి, అంటే ఓట్లు వేపిస్తారు కదా, ఆ రేషన్ కార్డు ఇప్పించేందుకు ఈమెకు ఓట్లు వేస్తారు. ఇట్లా 10-15 వేల మందిని ఎక్కడికి వెళ్ళి ఛత్తీస్గఢ్కి వెళ్ళి అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది వలస వచ్చి ఉంటే వాళ్ళకి మాత్రం పునరావాసం కల్పించి ఆ ఏటూరు నాగారం ఆ చుట్టుపక్కల ప్రాంతాలల్లో వాళ్ళని సాకుతూ ఉంటారు అనమాట వీళ్ళు. కానీ తెలంగాణ గిరిజనులు మన రాష్ట్ర సంబంధించిన గిరిజనులకేమో ఇండ్లు కట్టిస్తా అని చెప్పేసి కట్టియకపోతే వాళ్ళ గుడిసెలని కూలగొడుతుంటే అడ్డం పోయినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు. కనీసం రెస్పాండ్ కూడా అవుతలేదు సీతక్క. అందుకే పెట్టిన టైటిల్, నమ్మి నానబోస్తే పుచ్చి బూరెలు అయినట్టు చేస్తున్నది, నమ్మి మోసం చేసింది సీతక్క. మంచోళ్ళు మా గిరిజన బిడ్డ, మా తెగ బిడ్డ అని, మా కష్టాలు అర్థం చేసుకుంటుందని మేము గెలిపిస్తే, సీతక్క మంత్రి అయినాక, సీతక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ప్రాంతాల్లో, ఇదే చుట్టుపక్కల ప్రాంతాల్లో మావోయిస్టుల ఎన్కౌంటర్లు జోరుగా జరుగుతాయి, గిరిజనులకు సంబంధించి ఇట్లా అన్యాయం జరుగుతుంది. మరి సీతక్క నోరు తెరవదు, మాట్లాడదు. ఎంతలో మంది మావోయిస్టులు అన్నలు చనిపోతూ ఉంటే దాని మీద కనీసము స్పందించదు మంత్రి గారు. ఎందుకు స్పందించడం లేదు? వాళ్ళ అండదండలు లేకుండా ఇవాళ మీరు గెలిచేటోళ్ళా మేడం? కాదు కదా. ఇలా గిరిజనుల అండదండలు లేకుండా మీరు గెలిచేటోళ్ళా? ఆ రోజు ఓట్లప్పుడు పోయి మీకు పక్కా ఇండ్లు కట్టిస్తా అని చెప్పిర్రు. ఇవాళనేమో కనీసం వాళ్ళ మీద కేసులు అవుతుంటే కనీసం అటువైపు కూడా పోతలేరు. ఇది స్వార్థం కాదా? స్వార్థ రాజకీయం కాదా? మంత్రి అయిపోయిన తర్వాత గిరిజనులు గుర్తుకొస్తలేరా? గిరిజనులు అంటే వాకరింపు వస్తూ ఉన్నదా? వాళ్ళు అడవుల బత్తర్లే, ఆకుల అలములు తిని గడ్డలు తిని బత్తర్లే అని చెప్పేసి అనుకుంటున్నారా? అదే గిరిజన జనం తిరగబడితే రేపన్నాడు మళ్ళీ మీరు మాజీలు గారా? మాజీలు అయ్యేటువంటి పరిస్థితులు లేదా? అధికారం ఎన్ని రోజులు మేడం? శాశ్వతం కాదు కదా. 5 ఏళ్ళు మీరు, 5 ఏళ్ళ జీతగాళ్ళు మీరు. వాళ్ళకు గిరిజన జనానికి 5 ఏళ్ళ వరకు జీతగాళ్ళు మీరు. మీ ఓనర్లు వాళ్ళు గిరిజనులు. కాబట్టి మీరు ఏం చేయాలో వాళ్ళకి సేవ చేయాలి. మర్చిపోయారు కదా, కేసులు పెడుతుంటే ఈ 11 మంది మీద కేసులు పెట్టని, ఇప్పుడు వాళ్ళ లోపల వేయని అని చెప్పేసి సైలెంట్ ఉన్నది. అక్క ఏడ కనపడతలేదు, ఏడ మాట్లాడతలేదు. ఓట్లేసినటువంటి జనాన్ని, ఓట్లేసినటువంటి గిరిజనాన్ని లోపలేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి బుల్డోజర్లు హైదరాబాదే కాదు, జిల్లాలు దాటి, పరిధులు దాటి ఇప్పుడు ఏకంగా గిరిజన ప్రాంతాలకు పోయి ఆ బుల్డోజర్లు వాళ్ళ గుడిసెల మీద తాండవం చేస్తూ ఉన్నాయి, శివతాండవం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వమైన ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. సీతక్క గారు కనీసం వాళ్ళ పట్ల దయదల్చాలి. మీరు ఇట్లా కండువాలు వేసుకొని మూటలు మోసుకుంటా పోయి వాళ్లకు నూనె ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, దుప్పట్లు వంచొచ్చి సంతోషం మంచిగానే ఉన్నది. గవి చూసే జనమంతా మీకు ఓట్లేసిరు, రాష్ట్రం అంతా జేజేలు కొట్టిరు. అబ్బా సీతక్క మొత్తం చెప్పులు చేతులు పట్టుకొని ఎట్లా నడుచుకుంటూ పోతుంది అని చెప్పేసి. కానీ సీన్ కట్ చేస్తే
అక్కడ రీల్స్కే పరిమితమైంది, గ్రౌండ్లో మాత్రం ఇంకొక ఇట్లా గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పడం కోసమే ఇట్లా మీ సింబాలిక్గా ఇవన్నీ వేసుకొని ఈ విషయం చెప్తా ఉన్న ప్రజలారా. సో కాబట్టి ఇప్పటికైనా సీతక్క గారు కొంత ఆ గిరిజనుల పట్ల దయదలిచి కొంత వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులను వెనక్కి తీసుకొని వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడి, ఆ ఫారెస్ట్ ఆఫీసర్తో మాట్లాడి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించి వాళ్ళ ఇండ్లు వాళ్ళకి కట్టిస్తే, మీరు ఇండ్లు కట్టిస్తే వాళ్ళు ఓరా అంటే ఆ గుడిసెలు ఉండడం సోక వాళ్ళకు? మీరు పక్కా ఇండ్లు కట్టించి ఇక పట్టణంలో లేకపోతే ఎన్నో మంచిగా ల్యాండ్ ఉన్న కానీ పక్కా ఇండ్లు కట్టించి మీరు ఇల్లు ఉండరు అంటే ఉండరు వాళ్ళు? మీరు ఇండ్లు కట్టారు, వాళ్ళు వేసుకున్న గుడిసెలను కూలగొడతారు. ఇప్పటికైనా దయచేసి కొంచెం ఆలోచించండి, వాళ్ళ పట్ల కనికరం చూపించండి. మీకు ఓట్లేసినందుకు కొంచెమన్నా కనికరం చూపించి వాళ్ళ బతుకులు వాళ్ళు బతకనియండి. థ్యాంక్ యూ వెరీ మచ్.